తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ప్రతి ఒక్కరికి గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉన్నంత వరకు దళితులకు కానీ బీసీలకు కానీ ఎవరికి కూడా ఏ ఒక్క కార్యక్రమం కానీ దళితుల సంక్షేమం కానీ పాటుపడిన దాఖలు అయితే లేవు. అదేవిధంగా 2014 ఎలక్షన్ తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం, దళిత కాలనీలో ప్రతి ఒక్కరికి రోడ్లు వేపేయడం, దళితులకి వాళ్ళ కాలనీలో నీటి వసతులు కానీ రేషన్ సరుకులు కానీ అదేవిధంగా వాళ్ళ భూ సమస్యలు కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండి రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ పంచాయతీలో కానీ వాళ్ళకి దగ్గరుండి అన్నీ తానై ఒక జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు, మండల స్థాయిలో ఉండే నాయకులు ప్రతి ఒక్కరూ వాళ్ళని కలుపుకొని చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో అంతకుముందు ఎస్సీలకు ప్రత్యేకమైన రుణాలు సౌకర్యం లేదు. ఈరోజు ఎస్సీ కోటాల్లో ప్రతి ఒక్కరికి ఎస్సీ కోట వినోవాలు కానీ కార్లు అలాగే లారీలు కానీ అదేవిధంగా లోన్స్ 2 లక్షల రూపాయలు సబ్సిడీ లోన్స్ కానీ పెట్టిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు దళితులకు పొలాలు లేని వాళ్ళకి భూములు ఇస్తూ ఎన్నో విధంగా చంద్రబాబు నాయుడు గారు సాయం చేస్తా ఉన్నారు. రైతు రథం కింద ఎస్సీ కోటా కింద రైతు రథం ట్రాక్టర్లు చాలా ఇవ్వడం జరిగింది. దళితుల కోసం ప్రత్యేకంగా ఎస్సీ సప్లాన్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ ఎస్సీ సప్లాన్ ద్వారా ఆయా గ్రామాల్లో గ్రామీణ ప్రాంతాల్లో బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు వేయడం అనేది ఈ రోజు మన తెలుగుదేశం ప్రభుత్వం చేయడం జరుగుతుంది. అంతేకాదు ఎస్సీ రుణాలు కానీ ఎస్సీ యొక్క విద్యార్థులకి స్కాలర్షిప్లు కానీ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ బ్రహ్మాండంగా ఈ రోజు మన తెలుగుదేశం ప్రభుత్వం ఈ పార్టీ మనకు చేస్తుంది. అదే కాదు ఈ రోజు రాష్ట్రంలో ఏదైనా ప్రభుత్వం దళితుల కోసం పనిచేస్తుందంటే అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి మీకు అందరికి తెలియజేస్తుంది. మరి అందరూ కూడా ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఏంటి, చదువుకోవటానికి ఏంటి, ఇన్నోవా కార్లు ఏంటి, ఎన్టీఆర్ యుద్ధోన్నతి, మరి కాలనీ ఇళ్ళని చాలా వరకే చదువుకునే వాళ్ళకు కూడా చేస్తున్నారు. చంద్రన్న పెళ్లి కానుకో మళ్ళీ కొత్తగా ఒకటి పెట్టారు. 40,000 రూపాయలు దళితులకి పెళ్లి చేసుకుంటే ఎస్సీ పిల్లలకి వేస్తున్నారు. మరి స్కాలర్షిప్లు కానీ అన్ని సక్రమైన కార్యక్రమాలు పెట్టి దళితుల్ని ముందంజలో తీసుకెళ్తున్నందుకు చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.